గోరింటాకు పెట్టుకోవటం అంటే ఆడవారికి చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా అందంగా కనిపిస్తారు. అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు టెన్షన్ తగ్గించడంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటివి రాకుండా చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ మధ్య చాలామంది సహజ సిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరింటాకు బదులు హెన్నా పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చేతులతో పాటు తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ యూనిట్ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి వారు ఈ హెన్నాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మెహదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోన్ పేరుతో హోల్సేల్లో విక్రయిస్తున్నారు. పిక్రామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు ఊడిపోవటం, చేతులు పొడిబారటం వంటివి జరుగుతాయన్నారు. హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అక్కడ అధికారులు తీగలాగితే చివరికి మెహదీపట్నంలో డొంక కదిలింది. షకీల్ ఇండస్ట్రీస్కు చెందిన మహమ్మద్ యూసఫ్ అలీ దీనికి ప్రధాన సూత్రధారి అని గుర్తించి అతని వద్ద నుంచి భారీ హెన్నా స్టాకును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెన్నాను ల్యాబ్లో పరీక్షలు జరిపించగా ఆరోగ్యానికి హానికరమైన పిక్రామిక్ యాసిడ్ను ఉపయోగించి మెహందీ కోన్లు తయారు చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఈ మేరకు నిందితులను పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.